హాయ్ ఫ్రెండ్స్. నిమిషా ప్రియ, ఐ థింక్ ఈ మధ్య ఈ పేరు మీరు చాలామంది వినవచ్చు. కేరళ అమ్మాయి యెమెన్ కంట్రీలో ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయిపోయింది. ఉరిశిక్ష కూడా పడింది. మొన్న 16 నాడు ఉరి తీయవలసింది వాళ్ళు పోస్ట్పోన్ చేశారు. యాక్చువల్లీ చాలామందికి డౌట్ వచ్చింది, ఉరిశిక్ష తీయొచ్చా, దానికి ఇంకేమైనా పార్డనింగ్ ఉంటుందా, ఇండియాకు మనకి ఉన్న రిలేషన్స్ బట్టి ఎట్లా ఉంటుంది అని. యాక్చువల్లీ ఈ విషయం లోపల చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను. నార్మల్గా ఏదైనా 2 దేశాల లోపల ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అని ఉంటే ఆ దేశస్థుడు, ఒక మొదటి దేశస్థుడు రెండో దేశంకి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక అఫెన్స్, క్రైమ్ చేస్తే పనిష్మెంట్స్ అనేది ఆ 2 దేశాలలో సేమ్ పనిష్మెంట్ ఉంటేనే ఆ పనిష్మెంట్ ఇవ్వాలి. ఉదాహరణకి ఇండియన్ వేరే దేశంలో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉన్న దేశం లోపల ఏదైనా చేస్తే అతన్ని ఉరి తీయాలి అంటే ఆ పనిష్మెంట్కి ఇండియాలో కూడా ఉరి తీసే శిక్ష ఉండాలి. సో ఈ విషయం లోపల కొంతమంది అడిగారు, ఈ అమ్మాయికి ఉరిశిక్ష తీస్తే ఇండియాలో ఇలాంటి దానికి ఉరిశిక్ష ఉంటుందా, అది తీయొచ్చా తీయకూడదా అని. సో ఇక్కడ ఒకటే చిన్న క్లారిఫికేషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, ఇండియాకి యెమెన్కి దెర్ ఈజ్ నో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ. ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనేది లేదు. ఒకవేళ నిజంగా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనేది ఉంటే ఖచ్చితంగా ఆమె చేసిన ఆ మర్డర్ ఇట్ ఈస్ నాట్ ఎ రేరెస్ట్ ఆఫ్ రేర్ కాబట్టి దానికి ఉరిశిక్ష ఉండకూడదు. ఎందుకంటే ఆమె టార్చర్ చేసి యాక్సిడెంటల్లా డెత్ అయింది. ఆమె కేవలం చంపాలన్న ఇంటెన్షన్ లేకుండే, బట్ ఏదో సెడిషన్ ఇచ్చేసి తన పాస్పోర్ట్ తీసుకోవాలని అనుకుంది. బట్ ఆల్రెడీ అతను డ్రంకర్లో ఉండి సెడిషన్తో చనిపోయాడు. కాబట్టి ఈ కేసు లోపల ఇండియాలో అయితే ఉరిశిక్ష ఖచ్చితంగా పడదు. ఎందుకంటే ఎంతకంటే చాలా దౌర్భాగ్యమైన కేసెస్, చాలా రేరెస్ట్ ఆఫ్ రేరెస్లో కూడా ఉరిశిక్షలు తప్పించుకుంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటి అని అంటే, ఇండియాకి మనకి ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ లేదు కాబట్టి ఈ విషయం లోపల ఇండియా డిప్లొమాటిక్గా కూడా ఏమీ చేయలేదు. కేవలం ఒక వేరే ఛానల్స్ ద్వారా రిక్వెస్ట్ చేసి ఆ బ్లడ్ మనీ అనేది, ఒకవేళ ఫ్యామిలీ వాళ్ళు బ్లడ్ మనీ యాక్సెప్ట్ చేస్తే తప్ప ఉరిశిక్ష నుంచి తప్పించుకునే ప్రమాదాన్ని తప్పించుకునే అవకాశాలు లేవు. జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.